everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic సమైక్యవాదం 10th క్లాస్ సివిక్స్ బిట్స్. సమైక్యవాదం ఒక ప్రభుత్వ వ్యవస్థ. దీనిలో అధికారం కేంద్రం మరియు వివిధ రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య విభజించబడి ఉంటుంది. 1993లో జరిగిన మార్పు ఏమిటంటే స్థానిక ప్రభుత్వాలు కేంద్రంపై ఎంత మాత్రమూ ఆధారపడే పని లేకుండా వాటికి రాజ్యాంగపరమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. ప్రపంచంలో గల 193 దేశాలలో 25 దేశాలు మాత్రమే సమైక్య రాజకీయ వ్యవస్థలను కలిగి ఉన్నప్పటికీ ఆ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 40% ఉంది. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ ఎక్కువగా సమైక్యలు. సమైక్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా ఒక పని చేయమని ఆదేశించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత అధికారాలు ఉంటాయి. సమైక్య వ్యవస్థకు ద్వంద్వ లక్ష్యాలు ఉన్నాయి. దేశ ఐక్యతను కాపాడడం, పెంపొందించడం, దీనితో పాటు అదే సమయంలో ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేసుకోగలగడం. ఒక ఆదర్శ సమైక్య 2 అంశాలను కలిగి ఉంటుంది. అవి పరస్పర నమ్మకం మరియు కలిసి ఉండడానికి అంగీకారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖచ్చితమైన అధికార సమతుల్యత ఒక సమైక్య నుండి మరొక సమైక్యకు మారుతూ ఉంటుంది. 2 రకాల మార్గాల ద్వారా సమైక్యలు ఏర్పడతాయి. మొదటి పద్ధతిలో తమంతట తాము కొన్ని స్వతంత్ర రాజ్యాలు కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడతాయి. తద్వారా తమ సార్వభౌమత్వాన్ని కేంద్రీకరించడం, గుర్తింపును నిలుపుకోవడం ద్వారా వారు భద్రతను పెంచుకోవచ్చు. ఈ రకమైన సమైక్యలు దగ్గరకు చేరడం లేదా కమింగ్ టుగెదర్ సమైక్యలు. దగ్గరకు చేరడం లేదా కమింగ్ టుగెదర్ అనే సమైక్యలు అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాలలో ఉన్నాయి. ఈ మొదటి రకపు సమైక్యలో భాగమైన అన్ని రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థతో సమానమైన అధికారాలు, శక్తిని కలిగి ఉంటాయి. రెండవ పద్ధతిలో ఒక పెద్ద దేశం తనలో భాగమైన రాష్ట్రాలు మరియు జాతీయ స్థాయి ప్రభుత్వం మధ్య తన అధికారాలను విభజించడానికి నిర్ణయిస్తుంది. ఈ రకమైన సమైక్యలు పట్టి ఉంచే లేదా హోల్డింగ్ టుగెదర్ సమైక్యలు. పట్టి ఉంచే లేదా హోల్డింగ్ టుగెదర్ సమైక్యలు భారతదేశం, స్పెయిన్ మరియు బెల్జియంలలో ఉన్నాయి. ఈ రెండవ పద్ధతిలో రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మరింత శక్తివంతంగా ఉంటుంది. పరిధి అనగా ఒక ప్రాంతంపై ఒకరికి చట్టపరమైన అధికారం ఉండడం. రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా ప్రకటించింది. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల శాసనాధికారాలను స్పష్టంగా ఏర్పాటు చేసింది. అలా దీనిలో 3 జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాముఖ్యత ఉన్న దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ మరియు ద్రవ్యం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. రాష్ట్ర జాబితాలో రాష్ట్ర, స్థానిక ప్రాముఖ్యత గల పోలీసు, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం మరియు నీటిపారుదల వంటి అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేయగలుగుతాయి. ఉమ్మడి జాబితాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఉమ్మడి ఆసక్తి అంశాలైన విద్య, అడవులు, కార్మిక సంఘాలు, వివాహం, దత్తత మరియు వారసత్వంలో ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో పేర్కొనబడిన అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 చట్టాలు చేయవచ్చు. ఈ చట్టాలు చేయడంలో వీటి మధ్య సంఘర్షణ తలెత్తితే కేంద్ర రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది. అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం వంటి రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 371 ప్రకారం భారత యూనియన్లోని కొన్ని ప్రాంతాలకు తక్కువ అధికారాలు ఉన్నాయి. ఇవి ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించలేనంత చిన్నవి, కానీ వాటిని ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలలో విలీనం చేయలేము. ఇవి చండీగఢ్ లేదా లక్షద్వీపులు లేదా రాజధాని ఢిల్లీ లాంటివి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అధికారాల విభజననే రాజ్యాంగ నిర్మాణానికి మూలం.
అధికారాల విభజనపై ఏదైనా వివాదం తలెత్తితే హైకోర్టులు, సుప్రీంకోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడానికి పన్నులు విధించడం ద్వారా వనరులు సేకరించే అధికారం ఉంది. భారతదేశ అణు పరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్ రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో సమైక్యవాదం యొక్క నిజమైన విజయానికి మన దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయాల స్వభావమే కారణమని చెప్పవచ్చు. మన దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రజాస్వామ్య రాజకీయాలకు మొదటి ప్రధాన పరీక్ష. కొన్ని రాష్ట్రాలు భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో నాగాలాండ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వం అనగా కనీసం 2 రాజకీయ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం. హిందీతో పాటు 21 ఇతర భాషలను షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం ప్రకారం 1965లో అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపివేయాలి. 1300 కంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషలుగా పేర్కొన్నారని 2011 జనాభా లెక్కలు నమోదు చేశాయి. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం 44% భారతీయులకు మాత్రమే మాతృభాష. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC) నివేదిక సరిగ్గా 50 సంవత్సరాల క్రితం నవంబర్ 1, 1956న అమలు చేయబడింది. మతతత్వ ధోరణి విభజనకు దారి తీసింది. అయితే భాషాభిమానం ఇంకెన్ని విభజనలకు దారి తీస్తుందో అనే రీతిలో నెహ్రూ, పటేల్, రాజాజీల ఆలోచన సాగింది. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ రష్యా కంటే పెద్దది. మహారాష్ట్ర సుమారుగా జర్మనీ అంతా పెద్దది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడాన్ని వికేంద్రీకరణ అంటారు. గ్రామీణ స్థానిక ప్రభుత్వము పంచాయతీరాజ్ పేరుతో పిలువబడుతుంది. పంచాయతీ గ్రామసభ పర్యవేక్షణలో పనిచేస్తుంది. గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షించడానికి ఇది సంవత్సరానికి కనీసం 2 లేదా 3 సార్లు సమావేశం కావాలి. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా పంచాయతీ సమితి లేదా బ్లాకు లేదా మండలం అని పిలుస్తారు. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి జిల్లా పరిషత్గా ఏర్పడతాయి. జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్కు రాజకీయ అధినేత. పట్టణాలలో మున్సిపాలిటీలు ఉంటాయి. పెద్ద నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి. మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి అధిపతిని మేయర్ అని పిలుస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు మొదలైన వాటికి ఎన్నికైన ప్రతినిధులు దాదాపు 36 లక్షల మంది ఉన్నారు. ప్రధాని దేశాన్ని నడుపుతారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడుపుతారు. Thank you friends. Please subscribe.